జగన్ మళ్ళీ కావాలి. నిజమే వాళ్ళు చెప్పినట్టు. ఎందుకు కావాలంటే ఎందుకని ఈ రాష్ట్రం అడకదిన నాటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. గుంతల రోడ్ల కోసం ఏమన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలన్నా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇవన్నీ కూడా చూస్తా కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు మళ్ళీ కావాలని జనాల దగ్గరికి వెళ్తున్నారే. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డికు? తల ఎక్కడ పెట్టుకోవాలి? మీకు కొంచెమన్నా సిగ్గు ఏమన్నా ఉందా? కేవలం మరో 3 నెలలు భరించండి. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నా. కేవలం మరో 3 నెలలు భరించండి. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. కలెక్టర్ గారికి అదే మాట చెప్పా. చాలా బాగా చేశారు. ఈ రోడ్డును ఆదర్శంగా తీసుకుని ప్రతి రోడ్డు కూడా అదే మాదిరిగానే, అన్ని పెద్ద రోడ్లు కూడా అదే మాదిరిగానే తయారు కావాలి అని చెప్పి కూడా కలెక్టర్లకు చెప్పా. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి జరుంటే చచ్చిపోతుంది. 175 కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. 175 కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. ఏంటనే అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు పాదం. 175 కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. ఇది సత్యం. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? చూసుకోవడమే. పథకాలు పెట్టిస్తున్నాడు. పథకాలు ఎవరు చెప్తాండి? ఏదో ఒకరికి ఇద్దరికి ఇద్దండి, అయిపోయా. బాలరాజు ఉపయోగం దేశానికి చెప్పుకుంటున్నాడు కాబట్టి జగమంత్రి రోడ్ల మీద ఇక్కడ చచ్చిపోతాం. నీకేమైనా సిగ్గున్నదారా కొంచెం? కడుపుకు అన్నం తింటానావా, పిండి తింటానావా? ఎలా బతుకమని కూడా జ్ఞానం ఉండదు. ఎప్పుడు తిరిగిపోతే అప్పుడు దరిద్రం పడతాను. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? వర్స్ట్ లో వర్స్ట్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అస్సలేం బాలేదు. సీఎం 4 years అయింది. అతను డెవలప్ చేసింది ఇందుకు ఏమీ లేదు. ఆంధ్ర అవుట్ అయిపోయింది. సర్వనాశనం చేసావు. 4 years లో వెనక్కి తిరిగి చూసుకుంటే నిల్ ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదా? చూపించో జగన్ బాబా. ఏంది ఇదే? పెంచమని మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావా మా జగన్ బాబా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడి ఆ యక్క చెల్లెళ్ళు అంటూ అందరినీ రోడ్డు ఎక్కించావా జగన్ బాబా? ఈ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. లాంటిది కూడా తెచ్చుకున్నాడు అనే అనుమానం కూడా నాకు వచ్చింది. వాడు అదేం తెచ్చుకోలేదు. నేను చెక్ చేయడం కూడా జరిగింది. అది ఫేక్. అవునా? అబ్బా, అటు చూడు. ఉపయోగపడింది పోలీసు అనేది కొంత. రేయ్, నువ్వు పావలాగా 10 రూపాయలు చేస్తున్నావు. సార్ చేసి నువ్వు అవరాక్షన్ చాలు. అబ్బా, ఏం ఖుషి అవుతున్నావురా, ఏదో నువ్వే పట్టుకున్నట్టు. ఆడ ఆల్రెడీ ముసలోళ్ళు పట్టుకోరాన్ని కొడతా అంటే వెనకాలకెళ్ళి వచ్చి 2 దెబ్బలు కొట్టినాం. దీనికి పోలీసు ఉపయోగపడింది. బెల్ట్ బాంబు చెక్ చేసిన నిజంగా పెట్టుకునేది ఉండే, అప్పుడు తెలుస్తుండే నీ పని. 2024 175 అనేది కన్ఫర్మ్ గా గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ. గాడ్ ఈస్ గ్రేట్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన